ఆ కుర్చీలో వచ్చి కూర్చున్నప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడు పెద్ద పెద్ద మాటలు అంటారు మీరు, నేను అది చేస్తాను ఇది చేస్తానని. ఒకసారి చైర్లో కూర్చున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఆ రెస్పాన్సిబిలిటీ ఏముందని. అది చాలా ఇంపార్టెంట్ వాజీవన్ గారు. అండ్ దాట్ ఈస్ వేర్ ఐ థింక్ తారిక్ రహమాన్ బంగ్లాదేశ్లో కొత్త మార్పు తీసుకురావాలంటే హసీనాని పక్కన పెట్టండి, ఆమెను అక్కడ పంపించాలని డిమాండ్ పక్కన పెట్టండి, మీ దేశాన్ని డెవలప్ చేయండి ఫస్ట్. దాన్ని యుఎస్ సహకరిస్తారు, భారతదేశం సహకరిస్తారు. కానీ మీరు పాకిస్తాన్ తీసుకొస్తే దెన్ ద గేమ్ చేంజెస్. చైనానైతే యుఎస్ అడ్డుకుంటారు, నో ప్రాబ్లం, మనం ఏం చేయక్కర్లేదు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ గేమ్. అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు జమాతే ఇస్లామీ థ్రెట్ అయితే ఒకటి ఉంది కదా, దాన్ని ఎలా అతను కంట్రోల్ చేయగలడు? ఎందుకంటే మొన్నటిదాకా ఏంటి ఇంతకుముందు 17 years ముందర మధ్యలో కూడా పరోక్షంగా వాళ్ళ సహకారం తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి మంచి కాక మీద ఉన్నారు. వాళ్ళనైతే క్యాబినెట్లో తీసుకోడు గ్యారంటీగా, వాళ్ళకి పవర్స్ ఇవ్వడు. మరి వాళ్ళు వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ తోటి కలిస్తే ఈయన భరిస్తే ఏంటి? చేయలేడు. ఎందుకంటే జమాయితే ఇస్లామీ అనేది మన దగ్గర కూడా ఉన్నారు, సేమ్ బ్రాంచ్ ఇక్కడ ఉంది. కేరళలో ఒక న్యూస్ ఛానల్ నడిపిస్తారు వాళ్ళు, మీకు గుర్తుంటుంది, మీడియా వన్ అని చెప్పి, మాధ్యమం అని చెప్పి ఒక న్యూస్ పేపర్ ఉంది వాళ్ళకి, చాలా పాతది, 40-45 years old. ప్యూర్ ఇస్లామిక్ ఫిలాసఫీ. కాలిఫేట్ స్టార్ట్ చేయాలి భారత్. ఈ మీడియా వన్ అనే ఛానల్ని బ్యాన్ కూడా చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేరళలో 10-11 ఛానళ్ళు ఉన్నాయి, మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్. దాంట్లో ఇదొకటి. దీన్ని చంద్రచూడ్ ఉన్న టైంలో బ్యాన్ చేస్తే బ్యాన్ లిఫ్ట్ చేయించారు సుప్రీంకోర్టు. ఆలోచించారు, అంతా క్లోజ్డ్ సర్కిల్ ఇది. కపిల్ సిబల్ ఆర్గ్యూ చేశారు వాళ్ళ కోసం. వాళ్ళ ఇన్వెస్టర్స్ పేరు ఒక ఎన్వెలప్లో పెట్టి కేరళ హైకోర్టుకి ఇస్తే కేరళ హైకోర్టు అది ఓపెన్ చేసి షాక్ అయిపోయారు జమాతే ఇస్లామీ పేర్లు చూసి. వాళ్ళ ఫండింగ్ అంతా దుబాయ్ నుంచి వస్తుంది త్రూ పాకిస్తాన్స్ ISI. ఇది చూపించారు. అదే ఎన్వెలప్ జస్టిస్ చంద్రచూడ్కి వస్తే ఆయన నేను ఓపెన్ చేయనని చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్, లిఫ్ట్ ద బ్యాన్. సో మన దగ్గర కూడా ఇదే జమాతే ఇస్లామీ ఇక్కడ ఉందని నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. కేరళలో చాలా పవర్ఫుల్ వాళ్ళు, కేరళ ఢిల్లీ వాళ్ళ బ్రాంచే బంగ్లాదేశ్లో ఉంది. ఏం మార్పు లేదు. జమాతే ఇస్లామీ హింద్ అక్కడ వేరే, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అంతే. వాళ్ళ అవుట్లుక్ ఇస్ సేమ్. కావాల్సింది క్యాలిఫేట్, కావాల్సింది ఇస్లామిక్ రూల్. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు 1 కోటి మంది, ఐ థింక్ 1.20 lakh హిందూస్ ఉన్నారు. చిన్న నంబర్ కాదు, పాకిస్తాన్ లాగా కాదు. అఫ్కోర్స్ చాలా తగ్గింది అనుకోండి. మన ట్విన్ సిటీస్ 3-4 కోట్లు ఉన్న హిందువులు ఇప్పుడు 1 కోటి మందికి వచ్చేసారు. కానీ వాళ్ళు దే ఆర్ స్టిల్ అ బిగ్ గ్రూప్. ఈ మీరు అనుకుంటున్నారా ఈయనకి 220 సీట్లు ఒట్టిగా అట్లా వచ్చేసింది అనుకుంటున్నారు? చాలా ఆల్మోస్ట్ 99% హిందూస్ BNPకే ఓటేశారు. ఇది అస్టానిషింగ్ సార్. లెసర్ ఆఫ్ ద 2 evils అంటాం. అదే ఉన్నోళ్ళలో తక్కువ శాతం. ఈడు పెద్ద దొంగ, గజ దొంగ, ఈడు దొంగ. సో యూనస్ వద్దనుకొని ఇరికేశారు. సో యూనిస్ అని కాదు, అక్కడ జమాతే ఇస్లామీ, జమాత్ ఇస్లామీ రైట్, వాళ్ళు వద్దని చెప్పి ఇక్కడ వేశారు. సో ఆబ్వియస్లీ దట్ ఇస్ ద గేమ్ అన్నమాట. కొంత ఎంతలో కొంత ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్నట్టు. బికాస్ హీ వాజ్ ఇన్ లండన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అది మార్చి ఉండుండొచ్చు. ఆయన అక్కడ ఉన్న పాలిటిక్స్ చూశాడు. ఇన్ఫ్యాక్ట్ లండన్ నుంచి జూమ్లో నడిపిస్తుండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని, ఢాకాలో ఉన్న పార్టీని. ఎందుకంటే ఇక్కడ రాలేరు, వస్తే హసీనా అరెస్ట్ చేసి మళ్ళీ జైలు వేసేస్తాడు అని ఆ భయం ఉండే ఆయనకి. హీ వాజ్ రన్నింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. జూమ్లో నడిపిస్తుండే. ఇట్ వాజ్ ద ఫేమస్ థింగ్. అది ఇంకో స్టోరీ అది చెప్పాలంటే. సో ఆలోచించండి, దట్ ఈస్ హౌ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాజ్ రన్. సో మన ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే మోదీ గారు, అజిత్ దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళు క్వైట్గా గేమ్ ఆడుతారు. మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. మోదీ గారు ఫోన్ చేశారు, మాట్లాడారు కూడా. అభినందించాలి కాబట్టి అభినందిస్తారు. అది మన ఎప్పుడు చెప్తాను, డిప్లొమాటిక్గా యూ కెన్ చేంజ్ యువర్ ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ని మార్చుకోవాలి, నైబర్ని మార్చుకోలేదు. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళతో ఉండాల్సిందే. మీకు నచ్చకపోవచ్చు, యూ మేక్ సమ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్. మన వైపు అంటే మన స్ట్రెంగ్త్ చూపించాలి. మనం ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంది మనది, డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఉంది మనది. నువ్వు పాకిస్తాన్ తీసుకొచ్చి ఇక్కడ ఆడుతావా, అది మళ్ళీ 71కి వెళ్ళిపోతామేమో అని చెప్పాలి వాళ్ళకి. అంత సింపుల్ వేస్తాడు. ఆ గేమ్ మనం ఆడుతున్నాం, మనం బయట ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఇంకోటి సార్, ఇందాక మీరు చెప్పారు 300 crores ఆఫ్ ఇది వాడు ఇవ్వాల్సి ఉంటుంది మనకి బకాయిలు. ఎవరికి? అదానీకి ఇవ్వాలి. అది అదానీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తెలుసు వాళ్ళకి ఎట్లా తీసుకోవాలని. ఇప్పుడు కూడా మనం ఈ బడ్జెట్లో కూడా ఐ థింక్ బంగ్లాదేశ్కి 50-100 కోట్లు పెట్టాం మనం సహాయం కోసం. అదేంటంటే ఫుడ్ హెల్ప్. వాళ్ళకి రైస్ ఉండదు, తక్కువ ఉంటుంది, ఇప్పుడు గోధుమలు ఉండదు వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు కూడా యూనిస్ టైంలో కూడా అడిగారు, మా దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, రైస్ ఇస్తా అంటే మనం ఎంతో 300 million tons 100 million tons ఎంత పంపించాం మనం. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ క్వాంటిటీ. మనం పంపించాం, రైస్ పంపించాం బంగ్లాదేశ్కి.
అప్పుడు ఇక్కడ చాలామంది మొత్తుకున్నారు, ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు, అక్కడ హిందువుల్ని చంపుతున్నారు. అదొక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ ఉంటుంది. పోనీలే చస్తున్నారు తిండి లేకుండా, తిండి పెడదాం వాళ్ళకి. కానీ దానికి కూడా వాళ్ళు తీసుకొని మళ్ళీ మనల్ని కొడితే అప్పుడు మనం బంద్ చేసుకోవచ్చు, ట్యాప్ బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్ కావాల్సింది ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ కొంచెం మెచ్యూర్గా ఆలోచించి, మెచ్యూర్గా థింక్ చేసి మార్పులు తీసుకొచ్చి ఎకానమీని ఇంప్రూవ్ చేయండి. పాకిస్తాన్ని ఎంకరేజ్ చేయకండి. పాకిస్తాన్ వాళ్ళ సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నారు. మీరు క్రికెట్లో చేసినట్ల పాకిస్తాన్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఐసీసీ T20కి మీరు సపోర్ట్ ఎట్లా తీసుకున్నారో దాని మొత్తం బ్యాక్ ఫైర్ అయింది కదా. మీరు ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ తీసుకున్నారు? ఏం జరిగింది? మీకు ఏమొచ్చింది దాని నుంచి? ఏం రాలేదు. మిమ్మల్ని తీసి స్కాట్లాండ్ని పెట్టారు ఐసీసీ, అంతే. సరే మీ రెవెన్యూ మీకు ఇచ్చారు, అది బిచ్చోలు కదా, ఏం చేయలేరు పాపం వాళ్ళు. క్రికెట్ బోర్డు ఆ డబ్బు లేకపోతే వాళ్ళు దుకాణం బంద్ చేసేయాల్సి వస్తుంది వాళ్ళకి. అదే పాకిస్తాన్ హెల్ప్ తీసుకోకుండా నడిపిస్తే బాగుంటుందని చాలా క్లియర్గా తారిక్ రహమాన్కి మెసేజ్ వెళ్ళాల్సింది. అది యూఎస్ మాకు అబ్జెక్షన్ లేదు, యూఎస్ అక్కడే కూర్చుంటారు వాళ్ళు 100%. సరే యూఎస్ మళ్ళీ ఇదే డిమాండ్ పెట్టచ్చా, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మాకు ఇవ్వండి అని? మొత్తం వాళ్ళ దగ్గర ఉంది కదా ఇప్పుడు, మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర ఉంది, రిమోట్ వాళ్ళ దగ్గర ఉంది కదా. యుఎస్ చూడండి, వెస్ట్ ఏషియాలో ప్రతి కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ, సౌదీ అరేబియా, యుఏఈ, మన ఖతర్, బహ్రెయిన్, ఒమాన్, అన్ని దేశాల్లో వాళ్ళ బేసెస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ యుఎస్ బేస్ అవుట్ సైడ్ యుఎస్ ఇన్ ఖతార్లో ఉంది. ఆలోచించండి. సౌదీ అరేబియాలో బేస్ ఉంది, ఎందుకంటే అక్కడున్న రాజులు, అక్కడున్న మహారాజులు, వాళ్ళకి భయం, ఏ రోజు మా ప్రజలు మా వ్యతిరేకంగా వస్తారో అని భయం ఉంది వాళ్ళకి. దానికోసం యుఎస్ని ఉంచుకుంటారు అక్కడ. ఇరాన్ ఈజ్ పాసిబిలీ ద ఓన్లీ ప్లేస్ దే డోంట్ హ్యావ్ ఎనీబడి. అవును, అంతే. దగ్గర తప్పించి దానికన్నా ముందు ఉండే. సో మీరు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ చూడండి ఆఫ్ఘనిస్తాన్లో, ఎందుకు? ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ దెమ్. అప్పుడు ఉండే, ఇప్పుడు అది లేదు వాళ్ళ చేతిలో. సో ఈ స్ట్రాటజీ యూఎస్ది ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు బంగ్లాదేశ్లో 2 బేసులు పెట్టుకుంటారు వాళ్ళు. ఏమనంటే మేము రీఫ్యూయలింగ్, రిపేరింగ్ చేసుకుంటా ఉంటారు. ఏదో ఒకటి పెట్టుకుంటాడు, స్ట్రాటజిక్ వాడికి అది కావాలి, అది కావాలి వాడికి. అక్కడే షిప్పులు పెట్టుకుంటాడు, మా షిప్ రిపేరింగ్ సెంటర్ చేసుకుంటాం మేము. అదే బంగ్లాదేశ్లో షిప్ రిపేరింగ్ సెంటర్ లేదు. కానీ ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ అంటే మేము J-17, J-25 వాళ్ళకి అమ్ముతున్నాం. ప్లీజ్, బంగ్లాదేశ్లో మీరు టేకాఫ్ చేసిన, ల్యాండ్ చేసినా మీరు అయిపోతుంది, బార్డర్ క్రాస్ చేసేస్తారు మీరు, అంతే. సో యూ కెనాట్ రన్ అ హ్యూజ్ ఎయిర్ ఫోర్స్ మీ దగ్గర. సో మీరు కావాలంటే తీసుకోండి, మీరు ముందు ప్రజలకి తిండి పెట్టండి, దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ జెట్ గురించి ఆలోచించండి. అది రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే బంగ్లాదేశ్లో ఇన్ని పార్శ్వాలు, ఇన్ని కోణాలు ఉన్నాయి. సురేష్ కొచాటిల్ గారు చెప్పినట్టు వాళ్ళు ఉగ్రవాదాన్ని, ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని నిరోధించలేకపోతే మాత్రం కష్టాలు తప్పవు తారిక్ రహమాన్కి. అండ్ తారిక్ రహమాన్ కూడా వైజ్ ఎనఫ్, 17 ఏళ్ళ క్రితం ఉన్న తారిక్ రహమాన్ కాదు. కొద్దిగా అక్కడ యూకే వచ్చిన తర్వాత సంస్కరింపబడ్డాడు కొంచెం. XXX సోప్ అది వాడి రిఫైన్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. వచ్చాడు కాబట్టి ఈసారి ఈ జమాతే ఇస్లామీ బ్యాచ్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, జియోపొలిటికల్ ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అతని మీద ప్రభావం చూపిస్తాయి. యుఎస్తో పెట్టుకుంటే, యుఎస్ తోటి అండర్స్టాండింగ్ అంటే నో ఇష్యూ, అండర్స్టాండింగ్ ఏముంది, అసలు యుఎస్ కంట్రోల్లోనే ఉన్నాడు కాబట్టి సెయింట్ మార్టిన్స్ కాబట్టి ఇంకోటైనా సరే ఆ ఢాకా రాసి చేయాల్సిందే యుఎస్. ఎప్పుడైతే పాకిస్తాన్ని ఎంకరేజ్ చేయడం మొదలెడతాడో అప్పటి నుంచి సమస్యలు మొదలైతే, అండ్ మనం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అండ్ సురేష్ కొచాటిల్ గారు ఒక మాట అన్నారు, ఎలా అంటే ఒకవేళ అటువంటి పరిస్థితే ఉత్పన్నమైతే బంగ్లాదేశ్ని నియంత్రించడానికి మన ప్రధానమంత్రి దగ్గర, మన రక్షణ మంత్రి దగ్గర, మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి దగ్గర స్పష్టమైన